హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సార్థక్ వన్. ఈసారి వర్షాలు చాలా తక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఈసారి ఎల్నినో పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని కారణంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్షాలు గత ఏడాది కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, గత సంవత్సరం అయితే సమృద్ధిగా వర్షాలు కురిశాయి. అయితే ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే చాలా తక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు కూడా ముందస్తుగా సన్నద్ధం కావాలని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు సూచిస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, మన తెలంగాణ విషయానికి వస్తే చాలామంది వరి సాగు చేస్తున్నారు. వరి సాగు చేయడానికి ఎక్కువగా మనకు నీరు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వర్షాలు తక్కువ ఉండే నేపథ్యంలో అయితే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ పంట మార్పిడి విధానంపై కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో రైతులు ఎవరైతే ఉన్నారో ఈసారి మీరు వరి వేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోకండి ఇప్పుడు, ఎందుకంటే వాతావరణాన్ని బట్టి వర్షాలు ఒకవేళ బాగా కురిసినట్లయితే వరి సాగు చేసుకోండి. కానీ ఇప్పటి నుంచి ఒక థాట్లో ఉండి వరి సాగు చేస్తామని చెప్పేసి కూడా థాట్లో ఉండకండి. ఇంకోటి ఏంటంటే పంట మార్పిడి అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు ఇప్పటికిప్పుడు మన ఏసంగి సీజన్కి వచ్చేసరికి చాలా వరకు అయితే వరి ధాన్యం పండింది. ఈ నేపథ్యంలో వరిని తక్కువ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఇప్పటికే బియ్యం చాలా మన దేశానికి సరిపడా ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో మరోసారి వరి వేసి దానికి అంటే ఎవరు కొనుగోలు చేయక తక్కువ ధరకు అమ్ముకోవడం కంటే పంట మార్పిడి చేయడం వల్ల అయితే రైతులు లబ్ధి పొందే అవకాశం అవుతుంది. మరోపక్క ఈ ఎల్నినో ప్రభావం వల్ల కూడా వర్షాలు కురిసే అవకాశం చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో కూడా చాలా మంది ఎవరైతే ఉన్నారో వాటర్ను కూడా సేవ్ చేయాలి. ముఖ్యంగా సిటీ ఏరియాలో, ఎస్పెషల్లీ గ్రేటర్ హైదరాబాద్లో అయితే నెక్స్ట్ సమ్మర్కి అయితే చాలా నీటి ఎద్దడి ఎదుర్కొనేవలసిన అవసరం అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో వచ్చిన కొద్దిపాటి వర్షాన్ని కూడా ఒడిసి పట్టాలి. ఎవరైనా కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నట్లయితే భూగర్భ జలాలు అడగంటకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఏదేమన్నప్పటికీ కూడా ఇటు ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే రైతులు వరే కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి. అంతేకాకుండా మిగతా ప్రజలు, ముఖ్యంగా పట్టణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వచ్చిన వర్షాన్ని అంటే నీటిని ఒడిసిపట్టే విధంగా వాళ్ళైతే ప్రయత్నాలు చేయాలి.